హలో అండి. చాలా రోజుల తర్వాత ఇలా కొలువులు విచ్చుకున్నప్పుడు చూడడం అయితే అయ్యింది. అంటే ఎండొచ్చినప్పుడే గదా! ఇవి బాగా విచ్చుకుంటాయి. ఇవి విచ్చుకోవడానికి ముందే ఇంటి నుండి ఎళ్ళిపోవడం వల్ల మిస్ అయ్యానమాట. ఈరోజు సండే గదా! అందుకని ఆ ఫ్లవర్స్‌ని చూసే అదృష్టం దక్కింది. లేదంటే నేను ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ దగ్గరికి ముడుచుకుపోయి ఉంటాయి అవి. ఈ వీడియోలో ఏంటంటే ఆహ్, కొంచెం సీడ్స్ పెట్టడం అంటే అవి కాస్మోస్ తర్వాత మార్నింగ్ గ్లోరీ, ముద్ద మార్నింగ్ గ్లోరీ తర్వాత కొంచెం డిఫరెంట్‌గా ఉండే శంకు విత్తనాలు ఇవన్నీ సీడ్స్ అన్నీ పెట్టానన్నమాట. వాటికేంటంటే కొంచెం కోకో పిట్ తర్వాత సాఫ్ట్‌గా ఉండే శాండ్ అంటే మన బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్‌లో యూజ్ చేసే శాండ్ కాదు. కొంచెం సాఫ్ట్‌గా ఉండే శాండ్. ఇవన్నీ చూసి కొంచెం నీట్‌గా ఉండేలా చూసుకొని అవన్నీ మిక్స్ చేసి ఈ సీడ్స్ అయితే పెడుతున్నాను. ఈ పుల్లలు ఎందుకు పెడుతున్నానంటే, నేను సీడ్స్ ఎక్కడ పెట్టానన్నది నాకు తెలియడం కోసం. అంటే గుర్తుపెట్టుకుంటున్నాననమాట. ఏ స్టిక్ దగ్గర ఏ కలర్ పెట్టానని. సో, అలా ఇవి మొక్కలొచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ రీపాటింగ్ చేస్తాను వీటిని. సో, అలా నా దగ్గరున్న సీడ్స్‌ని ఈరోజు కొంచెం నాకు వీలయిందనమాట. అందుకని కాస్మోస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. అలానే శంఖం పూలు గూడా. అయితే ఇది చూసారా ఇది డ్రాగన్. ఈ సంవత్సరం అయితే అసలు నేను కట్ చేసే కొద్దీ కొత్త కొత్త కొమ్మలే వస్తున్నాయి. ఇది మొగ్గేమో అనుకుంటున్నాను. తీరా చూస్తే అది కొమ్మ. చాలా ఎక్కువ స్టెమ్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, దీని దగ్గర చూడండి చిన్న చిన్నవి తేనెటీగలు లాంటివి ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి. సో, అది ఫ్లవర్ అనే డిసైడ్ అయ్యాను. ఇంక నా ఆనందానికి అవధులు లేవన్నమాట. ఈ ఇయర్ అయితే నాకొక్క డ్రాగన్‌ది కూడా రాలేదు. చాలా చేశాను నా ప్లాంట్‌కి. అయినా ఎందుకో రాలేదు. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే ఒక 4, 5 కౌంట్ చేశాను నేను. చూడాలి మరి ఎంతవరకు వస్తాయన్నది. ఆ తర్వాత ఈ ఇయర్ స్టెమ్ కటింగ్స్ పెట్టిన ప్రతి మొక్క అంటే కనకంబరాలు, తర్వాత ఇడీనియము, తర్వాతేమో చుక్కమల్లి ఇలా నేను స్టెమ్ కటింగ్స్‌తో పెట్టిన అన్ని మొక్కలు ఇలా ఫ్లవరింగ్ వచ్చేసాయి. సో, అవన్నీ చూసి చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇవన్నీ స్టెమ్ కటింగ్స్‌తో పెట్టినవి. అయితే చామంతి మొక్కలను కూడా నేను స్టెమ్ కటింగ్స్ తోటే పెట్టాను. అలా వచ్చిన వాటిని ఇలా సింగిల్ సింగిల్‌గా నాటాను. ఒక్కొక్క దాంట్లో 2, ఒక దాంట్లో 1 అలా. సో, ఈ ప్లాంట్ కొంచెం హైట్ అయిందని చెప్పి వీటి టిప్స్ కట్ చేద్దామని టిప్స్ కట్ చేస్తున్నాను. గార్డెన్ అయితే చాలా వరకు నీట్‌గానే ఉంది. నేను లాస్ట్ వీకే ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను. ఎందుకంటే ఈ సీజన్‌లో మాత్స్ ఉంటాయి కదండీ! వైట్ కలర్‌లో ఉండేవి. అవి చాలా వరకు ఎగ్స్ పెడతాయి. సో, మనకు తెలియకుండానే చాలా గొంగళి పురుగులనేవి వచ్చేస్తాయి. ఇది చూడండి లీఫ్. నేనిలా కట్ చేస్తున్నప్పుడు వచ్చినియి చూడండి ఎన్ని గొంగళి పురుగులయిపోయినాయి. ఈట్లి కింద ఇంకా వైట్‌వి ఉన్నాయి చూడండి అవన్నీ ఎగ్స్. అంటే చూడ్డానికి బాలేదు గదా! అందుకే నేనంత ఎక్కువ టైం చూపించలేదది. సో, ఇంత ఫ్రెష్‌గా ఉన్నాయి గదా! వీటి మీద ఉంటాయని నేనసలు గెస్ చేయలేదు. కానీ వాటి మీద గూడా పెట్టేసాయవి. ఆకులు కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నాయని. సో, వాటికి కూడా రూట్స్ ఒస్తాయి గదా! అని ఆకులని అలా పెడుతున్నాననమాట. టిప్స్‌ని గూడా అలానే మళ్ళీ నేను వేరే దాంట్లోనే నాటాను. అయితే వీటితో పాటు ఇంకొకటేంటంటే, ఇలా నేను మరి సీడ్స్ అవి పెడుతున్నాను గదా! ఆ ప్లాంట్స్ వచ్చినప్పుడు వాటిని మరి ప్లాంటేషన్ చేయాలి. సో, అందుకని ఇప్పుడే నేను వాటికి పాట్స్ రెడీ చేసుకుంటే బావుంటదని. సో, ఈ గార్డెన్ వేస్టేజ్ నుంచొచ్చింది. తర్వాత నేను వెజిటబుల్ పీల్స్‌తో తయారు చేసిన మాన్యూర్. హ్మ్. కలెక్ట్ చేసిన ఆనియన్ పీల్స్. ఇవన్నింటిని ఒక్కొక్క లేయర్‌గా వేసుకుంటూ ఈ పాట్స్‌ని రెడీ చేసుకుంటున్నాననమాట. సో, అవి మొక్కలొచ్చే టైంకి వీటిలో నాటుతానవి. అన్నీ ఒకసారే చేయడం అవ్వదు గదా! అందుకనేంటంటే ఈ పాట్స్ అన్నింటిని నేనిలా ఫిల్ చేసుకుంటున్నాననమాట. అప్పుడే గదండీ కొంచెం గ్రోత్ బావుంటది. మామూలుగా అయితే మనకి ఈ ఆగస్ట్, సెప్టెంబర్ నుంచే కదా మనకన్ని ఫ్లవర్స్
సీజను. చాలా ఎక్కువగా ఫ్లవరింగ్ సీజన్ ఇదే గదా! సో, అందుకని ఏంటంటే నేను వీటన్నింటిని పాట్స్‌ని కొంచెం అలా రెడీ చేసుకుంటున్నాను. కొన్ని కొంచెం పెద్ద సైజులో ఉన్న పాట్స్‌ని ఏంటంటే మన కొబ్బరికాయ ఒలిచిన పీచు ఉంటుంది గదా! వాటిని కూడా పెట్టుకున్నాను. ఎర్త్ వార్మ్స్ అయితే మాత్రం చాలా ఎక్కువున్నాయండి మట్టిలో. అంటే నేను తయారు చేసిన మాన్యూర్‌లో. వాటితో పాటు వచ్చేసాయవి. కొంచెం ఇలా ఉంటే మట్టి బలంగా వస్తాయి గదా! అవేమి పెద్ద పెద్ద మొక్కలైతే కాదు కదా! చిన్న చిన్న ప్లాంట్సే. నెక్స్ట్ అవి సీజనల్ ప్లాంట్స్ కదా మనకి. సో, అందుకని గ్రోత్ చాలా బావుండాలి. అది ఫాస్ట్‌గా ఉండాలని చెప్పి ఇలా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. సో, అవి ప్లాంట్స్ వచ్చిన తర్వాత వాటిని రీపాటింగ్ చేయడం. నెక్స్ట్ అవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయనేది ఇంకొక వీడియోలో చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి.